Hello everyone, meet my friend Jagruti who selected in on-campus Accenture placement. I introduce Jagruti. Jagruti. Hello everyone. Hi Gayatri. Hi. I'm Jagruti. I'm Gayatri's friend in BTech in same college. ఓకే. జాగృతి నువ్వు ఫస్ట్ రౌండ్ నుండి లాస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ దాకా ఎలా ప్రిపేర్ అయ్యావు? ఏం టిప్స్ ఫాలో అయ్యావు? రిసోర్సెస్ ఎక్కడి నుండి ప్రిపేర్ అయ్యావు? అదంతా మన వ్యూయర్స్‌కి చెప్పు. ఓకే. ఫస్ట్ స్టార్ట్ విత్ ఫస్ట్ రౌండ్. మన కాలేజ్‌లో అప్పుడు ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్‌లో యాక్సెంచర్ వస్తుంది అంటే 2 వీక్స్ ట్రైనింగ్ ఇచ్చినారు. ఆల్మోస్ట్ 14-20 డేస్ ఆ ప్రిపరేషన్ ఉండే. ఆ తర్వాత మాక్ ఎగ్జామ్స్ ఉండే. మాక్సిమం నా ప్రిపరేషన్ అంతా అక్కడే అయిపోయింది. కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అండ్ కోడింగ్ అసెస్మెంట్ కూడా. 18th నవంబర్ అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి. బట్ బిఫోర్ అంతవరకు వాళ్ళు ఎక్కువ క్లాసెస్ కంటే మనం ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ లోనే ఎక్కువ వర్క్ చేసినాం. అవును. నాకు అక్కడ ఆ సెల్ ద్వారా ఎక్కువ ప్రిపరేషన్ అక్కడే దొరికింది. నేను రాసేటప్పుడు ఫస్ట్ ఆప్టిట్యూడ్ ఒక సెక్షన్, రీజనింగ్ ఒక సెక్షన్, ఎంఎస్ ఆఫీస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, వర్బల్ అబిలిటీ సెపరేట్ సెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం రాసాక ఆ తర్వాత ఇఫ్ వి గాట్ సెలెక్టెడ్ నెక్స్ట్ కోడింగ్ అసెస్మెంట్ లింక్ వస్తుంది. నెక్స్ట్ కోడింగ్ లో 2 కోడ్స్ ఉంటాయి. నాకైతే ఒకటి బిఎంఐ మోడల్ అడిగినారు. ఇంకోటి అంటే సంథింగ్ అది లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కదా? ఇఫ్ ఎల్స్ కండిషన్స్. అది చాలా ఈజీ. ఇంకోటి డిఎస్ఏ క్వశ్చన్ అడిగినారు. లైక్ అరేస్ యూజ్ చేసుకొని. తర్వాత కోడింగ్ లో ఒక కోడ్ కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయింది నాది. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ కంగ్రాట్స్ మెయిల్ వచ్చింది. నేను ఎగ్జామ్ 20th నవంబర్ రాసా. 2023 ఆన్ క్యాంపస్ ఇది. నెక్స్ట్ రౌండ్ కమ్యూనికేషన్ మెయిల్ నాకు 24th నవంబర్ వచ్చింది. ఆల్మోస్ట్ 4 డేస్ గ్యాప్. మాక్సిమం కమ్యూనికేషన్ రౌండ్ అందరూ మార్నింగ్ టైమ్స్ రాస్తారు. అంటే లైక్ నైట్ అవర్స్, ఆఫీస్ అవర్స్, బిజినెస్ అవర్స్ కాదు కాబట్టి మార్నింగ్ రాస్తారు. బట్ కమ్యూనికేషన్ రౌండ్ నైట్ అవర్స్ రాయడమే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఎక్కువ నాయిస్ ఉండదు. సో నాయిస్ కొంచెం వచ్చినా కానీ నెక్స్ట్ రీటేక్ పడుతుంది. సో కమ్యూనికేషన్ మెయిల్ ఐ ప్రిఫర్ యూ టు రైట్ నైట్ అవర్స్. లేటర్ ఇంటర్వ్యూ మెయిల్ ఒక 2-3 డేస్ కి వచ్చేస్తుంది. లైక్ ఇంటర్వ్యూ స్లాట్స్ మీ ఇష్టం అన్నట్టు. నాకు 27 నవంబర్ ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చినాయి. 10 AM, 11 AM, 12 AM, నెక్స్ట్ 1, 2, 3 అలా ఉన్నాయి. నేను ఫస్ట్ స్లాటే బుక్ చేసుకున్నా. 29th నవంబర్ ఇంటర్వ్యూ ఉంది. 10 AM మార్నింగ్ 10 కి. ఇంటర్వ్యూలో ఎక్కువ ఇంటర్వ్యూ అంటే నాకు జస్ట్ 5 మినిట్స్ జరిగింది. నార్మల్ సెల్ఫ్ ఇంట్రో. ఆ తర్వాత మినీ ప్రాజెక్ట్ నుంచి ఇన్ డెప్త్ అడిగినారు. లైక్ ఏ మైక్రో ప్రాసెసర్ కంట్రోలర్ యూస్ చేసావు. అది నాకు యాక్చువల్ చెప్పాలంటే నాకు మినీ ప్రాజెక్ట్ లో సర్క్యూట్ డయాగ్రామ్ కూడా అడిగినారు. కనెక్షన్స్ ఎలా ఇచ్చావు అని. ఇంటర్వ్యూ ఒకటి, మినీ ప్రాజెక్ట్ గురించి నాకు ఎక్కువ జరిగింది. తర్వాత నాకు ఇంకా మేజర్ ప్రాజెక్ట్ అయిపోలేదు కదా? లేదు. మనం ఇంకా 4-1 లో ఉన్నాం ఆ టైంకి. మేజర్ ప్రాజెక్ట్ అవ్వలేదు కాబట్టి మినీ ప్రాజెక్ట్ గురించి అడిగారు. అంటే రెజ్యూమ్ లో అదొకటే. ఆ టైంకి మనము అది మినీ ప్రాజెక్ట్ ఒకటే చేసాం కాబట్టి దాని గురించి ఇన్ డెప్త్ అడిగినారు. కొంతమందికి లైక్ నాకు కాకుండా వేరే వాళ్ళకి హాబీస్, స్ట్రెంగ్త్స్, వీక్నెస్ దాంట్లో క్వశ్చన్స్ అడిగినారు. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా దాంట్లో ఓన్లీ కంటెంట్ ఏది అంటే నీ లీడర్షిప్ స్కిల్స్ ఏంటి, నీ కొలాబరేటివ్ స్కిల్స్ ఏంటి, ఒకవేళ నెగటివ్ సిచ్యువేషన్ నీకు అక్కడైతే టీమ్ లో నువ్వు ఎలా ఓవర్కమ్ చేస్తావు. మాక్సిమం మన నుంచి వాళ్ళు నెగటివ్ క్వశ్చన్స్ అడిగినా గానీ నువ్వు దాన్ని ఎలా రియాక్ట్ అవుతావు అనేది వాళ్ళ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. 18th డిసెంబర్ వరకు ఏం అంటే లైక్ యాక్సెంచర్ నుంచి మనకి ఏం కమ్యూనికేషన్ ఉండదు. నాకు 18th డిసెంబర్ ఎల్ఓఐ అంటే లైక్ కంగ్రాచులేషన్ మెయిల్ వచ్చింది. లైక్ ఎల్ఓఐ 7 days ఇచ్చారు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయడానికి. లేటర్ 15th మార్చ్ 2024 లో ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత జాయినింగ్ ఎప్పుడు వచ్చింది? జాయినింగ్ డేట్ నాకు 10th మే వచ్చింది. 26 జూన్ లో మీరు ఆన్ బోర్డ్ అవ్వాలి అన్నట్టు. తర్వాత 10 days కి ప్రైమర్స్ మెయిల్ వచ్చింది. లైక్ నువ్వు ఆన్ బోర్డ్ అయ్యే టైంకి నువ్వు కొన్ని కోర్సెస్ చేయాలి. వాళ్ళు యాక్సెంచర్ లో అయితే ప్రైమర్స్ అంటారు. దాంట్లో
టెక్నాలజీస్ కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. లైక్ జావా, పైథాన్, సి షార్ప్ ఇలా కొన్ని టెక్నాలజీస్ ఇస్తారు. హ్మ్. మనం కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద వీడియోస్ లెక్చర్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, కొన్ని కోడింగ్ క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. అవన్నీ విని నేర్చుకొని క్లియర్ చేసి 21 డేస్ టైమ్ ఇస్తారు. హ్మ్. ఒకవేళ 21 డేస్ టైమ్ అయిపోయినా అవి వెబ్‌సైట్ ఆన్‌లోనే ఉంటుంది కాబట్టి మనం చేసుకోవచ్చు నిదానంగానే. హ్మ్. ఇదంతా జాయినింగ్ ముందే చేసేయాలి కదా? జాయినింగ్ ముందే చేసేయాలి. ఆన్ హ్మ్. బోర్డ్ అయ్యే టైం వరకు వాళ్ళు టైమ్ ఇస్తారు. హ్మ్. మధ్యలో మనకి కమ్యూనికేషన్ మీట్స్ ఉంటాయి. యాక్సెంచర్ నుంచి లైక్ ఆన్ బోర్డ్ ఎలా అవ్వాలి, వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్స్ ఫిల్ చేయాలి. మన హ్మ్. బీటెక్, 10థ్, ఇంటర్ ఓకే. హ్మ్. వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ ఇవ్వాలి మనం హ్మ్. మన సైడ్ నుంచి. హ్మ్. సో, వాళ్ళు కొన్ని మీట్స్ అరేంజ్ చేస్తారు. హ్మ్. అండ్ పాన్ కార్డ్ వెరిఫై చేస్తారు ఎవ్రీ మీట్‌లో. హ్మ్. తర్వాత అకామిడేషన్ మాక్సిమం అందరూ తీసుకుంటారు. అది అకామిడేషన్ డీటెయిల్స్ ఎక్కడివ్వాలి అంటే ప్రైమర్స్ జాయినింగ్ డేట్ వచ్చాక కొన్ని మీట్స్ కండక్ట్ అయితాయి. వాళ్ళు అడుగుతారు, "మీకు అకామిడేషన్ కావాలా? వద్దా?" అని. సో, అకామిడేషన్ కావాలి అన్న వాళ్ళు యెస్ చెప్తే వాళ్ళు మీ నేమ్ పక్కన లైక్ నోట్ చేసుకుంటారు మీకు అకామిడేషన్ కావాలి అన్నట్టు. హ్మ్. అకామిడేషన్ అయితే జాయినింగ్ డేకి 2 డేస్ బిఫోర్ వస్తుంది మెయిల్. హ్మ్. హ్మ్. లైక్ ఏ హోటల్ ఎక్కడ అనేది. ఆ రోజే మీరు ఆన్ బోర్డ్ అవ్వాల్సిన హోటల్ ఇస్తారు. అంటే ఎక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలి, ఏ టైంకి అని. 24థ్ జూన్ హోటల్ డీటెయిల్స్ వచ్చాయి. 25థ్ జూన్ హ్మ్. ఆహ్, ఎక్కడ ఆన్ బోర్డ్ అవ్వాలి అంటే లైక్ ఎక్కడ రిపోర్ట్ చేయాలి అవును. అన్నట్టు ఆ! ఇచ్చినారు. ఓకే. ఆ! 26థ్ జూన్ హోటల్‌కెళ్ళాం. ఇట్స్ 5 స్టార్ హోటల్. చాలా హ్మ్. బావుంది. ఆహా! అండ్ నాది మార్నింగ్ 7 ఏఎంకి రిపోర్ట్ చేయాలి. హ్మ్. మన కాలేజ్ వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, హ్మ్. నో వరీస్. అలా ఓకే. అయిపోయింది. హ్మ్. హోటల్‌లో ఆన్ బోర్డ్ అయ్యాక వాళ్ళు ఒక షీట్ ఇస్తారు. అకామిడేషన్ అండ్ ఎన్ని డేస్‌కిస్తారు మనకి? ఎన్ని డేస్ ఉండొచ్చు 14 హోటల్? డేస్. ఆ! 14 డేస్. ఆ! బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ పెడతారు. హ్మ్. డిన్నర్ మనం చూసుకోవాలి బయట. ఓకే. ఓకే. ఆ! హ్మ్. తర్వాత మరి ఆన్ బోర్డ్ అయిన రోజు హోటల్‌లో ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక షీట్ ఇస్తారు. హ్మ్. అవి డీటెయిల్స్ అన్నీ అంటే లైక్ మనకి ఒక ఆఫర్ లెటర్‌లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వాళ్ళు చెప్తే నువ్వు అంటే లైక్ ఆన్ బోర్డ్ అయ్యే పర్సన్ నువ్వు కంపెనీలో ఉన్నావా లేదా అనేది వాళ్ళక్కడ వెరిఫై చేసుకుంటారు. ఓకే. చాలా ఆ! మందుంటారు కదా! అవునవును. సో, అలా వెరిఫై చేసుకొని లోపలికి అలౌ చేస్తారు. హ్మ్. అండ్ వాళ్ళు సైడ్ నుంచి ఇచ్చే కొన్ని స్పీచెస్ ఉంటాయి. హ్మ్. కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. హ్మ్. తర్వాత మాకు బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేసినారు. హ్మ్. తర్వాత ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. హ్మ్. నార్మ్ మార్నింగ్ 6:45కి రిపోర్ట్ చేశా. హ్మ్. మాది త్వరగానే అయిపోయింది 12:30 కలా. హ్మ్. హ్మ్. ఇంకా హోటల్‌కొచ్చేసినాం. ఆ రోజు వర్క్ ఏముండదు. ఓకే. ఫస్ట్ నెక్స్ట్ డే డే ఏం వర్క్ ఉండదు. ఏముండదు. ఫస్ట్, ల్యాప్‌టాప్ సెకండ్ డే అవన్నీ ఏముండదు. ఎప్పుడిస్తారు? ఆహ్, నెక్స్ట్ డే నీకు మార్నింగ్ మెయిల్ ఒస్తుంది. హ్మ్. లైక్ ల్యాప్‌టాప్ కలెక్షన్ ఎక్కడ చేసుకోవాలి అని వాళ్ళు టైం గూడా ఇస్తారు. హ్మ్. ల్యాప్‌టాప్ కలెక్ట్ చేసుకొని అక్కడే మొత్తం లాగిన్ అయ్యి హ్మ్. అన్నీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. అదయిపోయినాక మళ్ళీ హోటల్‌కి రిటర్న్. హ్మ్. మ్యాగ్ నా సజెషన్ ఏందంటే మాక్సిమం అందరూ అక్కడే లాగిన్ చేస్తారు. హ్మ్. కొంతమంది ఆహ్, హోటల్‌కొచ్చాక చేస్తారు. బట్ హ్మ్. కొన్నిసార్లు ల్యాప్‌టాప్ వర్క్ అవ్వదు. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. సో, అది అక్కడే లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే ఇన్‌కేస్ ఎనీ ఇష్యూస్ వస్తే టెక్ టీమ్ దగ్గరికి వెళ్లి వెరిఫై చేసుకోవచ్చు. నాది ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అవునా! ఓకే. నాకు వేరే ఎక్స్‌పీరియన్స్‌డ్. ల్యాప్‌టాప్ రీప్లేస్ చేసిన ఆ రోజే. ఆహా! ఓకే. హ్మ్. జాయిన్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏమేముంటుంది? స్టార్టింగ్ నువ్వు ల్యాప్‌టాప్ కలెక్షన్ తర్వాత నెక్స్ట్ డే ఓరియంటేషన్ డే ఉంటుంది. ఆ హ్మ్. తర్వాత నెక్స్ట్ 2 డేస్ ఎన్‌జేఎక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎన్‌జేఎక్స్ లైక్ న్యూ జాయిన్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. కంపెనీ గురించి మొత్తం ఇన్ డెప్త్ ఉంటుంది. హ్మ్. మేజర్‌గా నేను ఎంజాయ్ చేసిందేదైతే ఎన్‌జేఎక్స్ ప్రోగ్రామ్‌లోనే చాలా అంటే ఇంటరాక్షన్ ఉంటుంది. హ్మ్. చాలా గేమ్స్ ఆడిపిస్తారు. ఆహా! అంటే ఓకే. వర్చువల్ గేమ్ ఉంటుంది ఒకటి. హ్మ్. 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 దాంట్లో చాలా ఎంజాయ్ చేశా. హ్మ్. నెక్స్ట్ తర్వాత కొన్ని కోర్సెస్ ఇస్తారు. హ్మ్. ఆ కోర్సెస్ అన్నీ టైమ్‌లైన్ చెప్తారు మెయిల్‌కొస్తుంది ఔట్‌లుక్‌లో. ఆ హ్మ్. టైమ్‌లైన్ లోపు కంప్లీట్ చేయాలి అని. హ్మ్. 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 లేటర్ 3 వీక్స్ తర్వాత ప్రైమర్స్ ఎగ్జామ్ ఉంటుంది. లైక్ ముందు ఆన్ బోర్డ్ అయ్యే ముందు ప్రైమర్స్‌కి
టెక్నాలజీస్ మీద నేర్చుకుంటాం కదా! అవునవును. సో, వాటి మీద ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్ ఎగ్జామ్ ఒక 10 డేస్ గ్యాప్‌లో మీకు రిజల్ట్స్ ఒస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు స్ట్రీమ్ ట్రైనింగ్ ఉంటుంది. హ్మ్. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇండివిడ్యువల్ టెక్నాలజీ మీద సెపరేట్‌గా ట్రైన్ చేస్తారు. స్ట్రీమ్ ట్రైనింగ్ ఈస్ నథింగ్ బట్ ఒక టెక్నాలజీ మీద వాళ్ళు ఇన్ డెప్త్‌గా ట్రైన్ చేస్తారు. హ్మ్. స్ట్రీమ్ ట్రైనింగ్ 2 టైప్స్ ఉంటాయి. లైక్ 6 మంత్స్ ప్రోగ్రామ్ అండ్ 1 ½ మంత్ ప్రోగ్రామ్. డిపెండ్స్ ఆన్ టెక్నాలజీ అది. హ్మ్. కొన్ని టెక్నాలజీస్ సేమ్ ఉన్నా కానీ కొన్ని 6 మంత్స్ ఇస్తారు. కొంతమందికి 1 ½ మంత్ ఇస్తారు. హ్మ్. అది వాళ్ళు ఎలా డివైడ్ చేస్తారో అని ఇప్పటికి మాకు తెలీదు. అది ట్రైనింగ్ పీరియడ్‌లో మనకు ఫిజికల్ ట్రైనర్ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఆ టెక్నాలజీ మీద ఫుల్ ట్రైన్ చేస్తారు. అదయిపోయినాక మధ్యలో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంసీక్యూ 1, ఎంసీక్యూ 2 లేటర్ హ్యాండ్స్ ఆన్ ఎగ్జామ్ ఉంటుంది. హ్మ్. అవన్నీ క్లియర్ చేసినాక బెంచ్ పీరియడ్ ఇస్తారు. హ్మ్. అంటే బెంచ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. అర్థమైంది. ఆ! ఆహ్, ఆ బెంచ్ పీరియడ్‌లో యాక్చువల్లీ మాకు 6 మంత్స్ ఉంది. హ్మ్. బెంచ్‌లో ఉన్నంత టైంలో లైక్ అంటే ప్రాజెక్ట్స్ వచ్చినాయి. మాక్సిమం మా స్ట్రీమ్‌లో అయితే చాలా మందికొచ్చేసినాయి. హ్మ్. వి గెట్ వేరియస్ ప్రాజెక్ట్స్. మేనేజర్స్ నుంచి కాల్స్ ఒస్తాయి. వాళ్ళు రోల్స్ చెప్తారు. వాళ్ళకి మీ నుంచి స్కిల్ ఉందా? లేదా? అనేది ఇంటర్వ్యూ చేస్తారు. మీకు ఆ ప్రాజెక్ట్ నచ్చితే వాళ్ళు లాక్ చేస్తారు ప్రాజెక్ట్‌లోకి. లేదు మీరు వాళ్ళు వేరే టెక్నాలజీ నుంచొచ్చారు. మీకు వేరే టెక్నాలజీ మీద వర్క్ చేయాలని ఉంది అంటే, మీరు చెప్పొచ్చు లైక్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ థిస్ టెక్నాలజీ. సో, ఐ యామ్ లుకింగ్ ఫర్ those ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. హ్మ్. తర్వాత కూడా స్టార్టింగ్ సమ్ ట్రైనింగ్స్ ఉంటాయి ప్రాజెక్ట్ గురించి. హ్మ్. లేటర్ యూ విల్ జాయిన్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే. హ్మ్. ఓకే. ఎగ్జామ్స్‌కి నువ్వు ఫాలో అయిన ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా షేర్ చెయ్యి. టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే మనం ప్రాక్టీస్ ఎక్కువ చేసే కొద్దీ ఆహ్, ఇది ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో స్పీడ్ పెరుగుతుంది. అవును. అంటే హ్మ్. చాలా సిమిలర్ టాపిక్స్ ఉంటాయి యాక్సెంచర్ ప్రాసెస్‌లో. సో, హ్మ్. మాక్సిమం ఆ టాపిక్స్‌లో నుంచే అడుగుతారు. సో, అవి ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ నీకు స్పీడ్ పెరుగుతుంది. నువ్వు ఆ క్వెషన్ చూస్తానే ఆహ్, నీకు ఇది ఇక్కడ అని ఒక ఐడియా వస్తుంది. నాకు ఎక్కువ కాలేజ్‌లో ప్రాక్టీస్ చేపిచ్చారు కాబట్టి ఎగ్జామ్‌లో హెల్ప్ అయింది. కోడింగ్‌కొచ్చేసరికి నార్మల్‌గా అందరెలా ప్రిపేర్ అయితారో అలానే చెప్తా. హ్మ్. హ్మ్. లైక్ బేస్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్. అంటే ఓకే. ప్రతి ఒక్కటి మీద ఐడియా ఉండాలి. హ్మ్. యాక్సెంచర్ కోడింగ్ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ సో టఫ్. ఇట్స్ ఆహా! ఓకే టు క్లియర్ అవునవును. ఈజీలీ. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఈజీ. ఆ! చాలా ఈజీ. ఓకే. ఇంకా మరి కమ్యూనికేషన్ అంటే ఐ సజెస్టెడ్ యూ టు రైట్ ఓన్లీ నైట్ అవర్స్. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఎక్కువ నాయిస్ ఉండదు. సో, ఒక రౌండ్‌లోనే కమ్యూనికేషన్ అసెస్మెంట్ క్లియర్ అయితుంది. హ్మ్. ఇంకా ఇంటర్వ్యూకొచ్చేసరికి వాళ్ళు నార్మల్‌గా మీ కమ్యూనికేషన్ స్పీడ్ అండ్ మీ లైక్ ఒక సిట్యుయేషన్ మీరు ఎలా డీల్ చేస్తారు అని అడుగుతారు. హ్మ్. అట్లా మీరు కొంచెం లాజికల్‌గా వాళ్ళతో కమ్యూనికేట్ అయితే చాలు. యూ కెన్ క్లియర్ ద ఇంటర్వ్యూ. ఓకే. హూఎవర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. కొంచెం హార్డ్ వర్క్ చేయండి. యూ కెన్ ఈజీలీ క్రాక్ ద ఎగ్జామ్ అండ్ యూ కెన్ ఈజీలీ గెట్ ప్లేస్డ్ ఇన్ యాక్సెంచర్. ఓకే. థాంక్ యూ ఫ్రమ్ దేర్ సైడ్. యాహ్! వెల్కమ్.